గత 2 దినాల ముందుగా నేను విశ్వాసమునకు కావలసిన ఫౌండేషన్ గురించి నేను 3 ముఖ్యమైన విషయాలను నేను చెప్పడం జరిగింది. ముఖ్య విషయాలు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్. అందులో మొట్టమొదటిగా, వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ బికమ్ ఏ క్రిస్టియన్. ఎనీవన్ వితౌట్ ఫెయిత్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవునికి ఇష్టమైన వారముగా అంటే దేవునికి విశ్వాసము లేనివాడు దేవుడికి ఇష్టడు కాదు అని వాక్యం చెప్తూ ఉంది. అలాగనే బై ద గ్రేస్ వీఆర్ బీయింగ్ సేవ్డ్, నాట్ బై అవర్ సెల్ఫ్. మన ద్వారా మనం రక్షింపబడలేదు, కానీ మనము దేవుని ద్వారా రక్షింపబడ్డాము. ఆ రక్షణ అనేది దేవుని యొక్క బహుమానం అని మనం తెలుసుకున్నాం. అలాగనే రెండవదిగా మనము చదువుకున్నది ఏంటంటే, వాక్యము ద్వారా మనము బలపరచబడింది ఏ విషయంలో అంటే కనుక, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్ టు లీడ్ ద రైచస్ లైఫ్. నీతిమంతుడిగా బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యము. అది విశ్వాసము ద్వారా జరుగుతూ ఉంటది. హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనంలో మనం ఒక వాక్యమును మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని నేర్చుకున్నాం అక్కడి నుంచి. అలాగనే చూడండి, ఇంకొక మాట కూడా నేను చెప్పాను, గాడ్ విల్ నెవర్ టేక్ నో ప్లెజర్ ఇన్ వన్ హూ ష్రింక్స్ బ్యాక్. ఎవరైతే ఫాలింగ్ ఇన్ టు సిన్, పాపంలో పడిపోయేవారు కానీ, ఫాలింగ్ అవే ఫ్రమ్ ఫెయిత్, దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయేవారు కానీ, బ్యాక్ స్లైడింగ్ చేసేవారు కానీ, టర్నింగ్ ఫ్రమ్ గాడ్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ డిజైర్స్ అండ్ ఫ్లెష్లీ డిజైర్స్ అన్నమాట. ఇలాగా మనము కొన్ని విషయాలను చాలా మట్టుకు నేర్చుకున్నాం. అలాగనే మనము దేవునితో పాటుగా మనము సిలువ వేయబడ్డాము, క్రీస్తులో మనము బ్రతుకుతున్నాము. మన శరీరంలో బ్రతికేది మనము కాదు, కానీ క్రీస్తే మనలో బ్రతుకుతున్నాడన్న వాక్యాన్ని మనము ఇక్కడ చదువుకోవడం జరిగింది. అలాగే ఇంకొక వాక్య భాగాన్ని కూడా మనం నేర్చుకున్నాం, ఫర్ వి లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అనే వాక్యం కూడా నేర్చుకున్నాం మనము. ఇట్ టేక్స్ ఫెయిత్ టు రెసిస్ట్ ద డెవిల్. వెన్ వి సే, మనము చాలా అలర్ట్ గా ఉండి ఒక సోబర్ మైండ్ తో ఉంటే మనము ఆ సాతాను గర్జించు సింహము వలె ఎవరిని బ్రింగుదురా అని ఎదురు చూస్తున్న వాణిని మనము ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి, ఎప్పుడు మనం మెలకుగా ఉన్నప్పుడే అని మనం తెలుసుకున్నాం. మళ్ళా సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ యూ. దేవునికి మీరు ఒప్పుదలలో ఉండండి, సాతానుని గద్దించండి, అతను మీ యొద్ద నుండి పారిపోవును అని వాక్యం చెప్తూ ఉంది. అలాగనే ఈ ఫెయిత్ ఫౌండేషన్ లో 3 భాగాలను నేను మొన్న చెప్పడం జరిగింది. ఈ రోజు 4వ భాగంగా నేను ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ప్రేరేపించిన రీతిగా నేను ముందుకు వెళ్తాను. ఇట్ టేక్స్ ఫెయిత్ టు హ్యావ్ ఎఫెక్టివ్ ప్రేయర్ లైఫ్. మనం విశ్వాసము ఎంతైనా చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే మన ప్రార్థన జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యముగా ఉంది. విశ్వాసంతో ప్రార్థన చేయందే అది ఏది కూడా సఫలం అవ్వదు. ఎందుకంటారా, ఇక్కడ మనము యాకోబు 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం మనం ఇక్కడ చదువుకుందాం. చూడండి, యు మస్ట్ బిలీవ్ నాట్ డౌట్. అక్కడ అంటున్నాడు, ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఏదైనా మనం అడిగామంటే సందేహించి మనం అడగకూడదు, సందేహిస్తూ మనము దేవునికి వ్యక్తపరచకూడదు. మనం పూర్తిగా దానిని పొందుకున్నామని ఎరిగి, క్రీస్తులో మన యొక్క ప్రతి అవసరత కూడా తీర్చబడుతుందని మనం ఎరిగి, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో, అది జీవితంలో పొందుకునే అవకాశాలు ఉంటాయని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ చూడండి, సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉన్నాడు అంటున్నాడు. చూసారా, గాలి చేత రేపబడుతుంది. కెరటాలు ఎలా వస్తాయండి? గాలితో అది ఏకమై ఏం చేస్తుంది అంటే ఆ ఫోర్స్ అనేది అక్కడ సర్క్యులేట్ అయ్యి ఆ కెరటం అనేది వస్తుంది. అలా అంటున్నాడు, సందేహించువాడు గాలి చేత ఎగిరిపడు రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగముల వలె ఉంటాయి. అలా ఉంటారు
మరి ఎలాగా? సందేహించేవాడు ఇలా ఉంటే ఎలాగా మరి పొందుకుంటాడా? తను ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి చెప్పండి సారి సమాధానము కలుగుతుందా? లేకపోతే దేవుని దగ్గర నుంచి ప్రతి ప్రశ్నకు జవాబు అనేది వస్తుందంటారా? చెప్పండి, రాదు కదా. అందుకనే చూడండి, డౌట్ ఈస్ లైక్ ఎ వేవ్ ఆఫ్ ద సీ బ్లోన్ అండ్ టాస్డ్ బై ద విండ్. అక్కడ మూడవ మాట అక్కడ యాకోబు పత్రికలో రాస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ అంటున్నాడు, అట్టి మనుషుడు సందేహించువాడంట ద్విమనస్కుడై ఉంటాడంట. ద్విమనస్కుడు అంటే ఏంటండి? రెండు మనసులు కలిగిన వాడు. నాకు చిన్నప్పుడు మా నాన్నగారు ఒక కథ చెప్పేవారు. మా తాతగారు చెప్పడం కూడా నాకు గుర్తుందనమాట. ఈ పక్కనంట దేవదూత కూర్చుంటుందంట, ఈ పక్కనేమో సాతాను కూర్చుంటుందంట, సాతాను దూత కూర్చుంటుందంట. ఇప్పుడు ఇక్కడ దేవదూత చెప్తూ ఉంటదంట, మంచి చెయ్యి మంచి చెయ్యి అని. ఇక్కడ కూర్చున్నదేమో నువ్వు వాడి పెన్సిల్ దొబ్బే, లేకపోతే వాడి దగ్గర ఉన్నవన్నీ తీసేసుకో, లేకపోతే దొంగతనం చేసేసే అని చెప్తూ ఉంటదంట. అలాగా రెండు మనస్సులు కలిగిన వారుగా ఉండకూడదు. అంటే ఎటొచ్చి పాజిటివ్ గా నెగిటివ్ గా రెండు కూడా, తనకి కావలసినవి తను చూసుకోవడం, ఇతరులు పాడైపోయినా పట్టించుకోకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా డబుల్ మైండెడ్ గా ఉంటారు. వాళ్ళు స్టేబుల్ గా ఉండరు. తన సమస్త మార్గముల యందు అస్థిరులు అంటే స్థిరముగా ఉండరు. మనము ఉదాహరణ చూస్తూ ఉంటాం. స్థిరమైన గృహము, ఇసుక బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు మనం చూసాం. బండ మీద కట్టిన ఇల్లు తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, వరద వచ్చింది, కానీ ఆ ఇల్లు, ఆ గృహం అనేది ఇంకనూ నిలిచి ఉండిపోయింది. మరి ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైందండి? అది ఎప్పుడైతే ఆ యొక్క తుఫాను గాలి ఎప్పుడైతే వీచిందో దాని యొక్క ఛాయ లేకుండా వెళ్ళిపోయింది. ఈ రోజున ఆ అస్థిరుడుగా ఉంటాడంట ఎవరు? సందేహించువాడు. ఈ రోజున ఎంతమంది దేవుణ్ణి అడుగుతూ ఇంకనూ సందేహిస్తున్నారు. ఇది నిజంగా దేవుడు చేయగలడా? లేకపోతే నేను నిజంగా ఈ అద్భుతాన్ని చూడగలనా? లేకపోతే నా జీవితం ఇక మీదట మారుతుందా? నేను ఇంకా పేదవానిగానే బ్రతకాలా? లేకపోతే ఇంకా నేను లోటుపాట్లలోనే జీవించాలా? ఇంకా నేను అనారోగ్యంతోనే బ్రతకాలా? ఇలాంటి ప్రశ్నలను ఎక్కువగా సందేహించి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. ఇలా అడగడం వల్ల ఏమవుతుందంటే ద్విమనస్కులు అంటున్నాడు వాక్యములు. ద్విమనస్కులు వీళ్ళు ఇటు ఉంటారు, అటు ఉంటారు, లోకంలోనూ ఉంటారు, దేవుళ్ళలోనూ ఉంటారు. ఈ రోజున రెండు బోట్లు వెళ్తున్నాయి అనుకోండి సముద్రంలో, ఉంటే ఒక బోటు మీదన్నా ఉండాలి. నేను ఒక కాలు ఒక బోటు మీద వేస్తాను, ఇంకొక కాలు ఇంకో బోటు మీద వేస్తానంటే కుదురుద్దా అండి? లేదు కదా. ఒకే సోర్స్ ఉండాలి. అక్కడ ప్రయాణం చేసే సోర్స్ ఒకటై ఉంటేనే అప్పుడు నువ్వు చేరవలసిన గమ్యానికి నువ్వు చేరగలుగుతావు. మరి ప్రయాణం చేసేది నేను రెండు వాటిల మీద నేను ప్రయాణం చేస్తానంటే కుదురుద్దా అండి? గాలి కొడుతూ ఉన్నప్పుడు ఒకటి ముందుకెళ్తూ ఉంటది, ఒకటి ఆగిపోతూ ఉంటది. ఆ సమయంలో ఈ నావ కాదు, ఆ నావ కాదు అన్నట్టు ఇంకా పడిపోయి జాడ తెలియకుండా అయిపోతారండి. జీవితంలో మనము చాలా జాగ్రత్తగా ఈ ద్విమనస్కుడు అనే మాటను మనము ఎవరి చేత అనిపించుకోకూడదు. దేవుడు కూడా ఒక రోజున మనల్ని ఆ మాటతో పిలవకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, మనము అట్టి మనుష్యుడు ద్విమనస్కుడు అస్థిరుడుగా ఉంటాడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ప్రార్థన చేసి నాకు ఏదైనా దేవుణ్ణి అడిగితే ఇచ్చేస్తాడు అని అనుకోకూడదంట. ఎందుకని? రెండు మనసులు కలిగి ఉన్నందుకు దేవుడు వారిని లెక్క చేయడు. వారి ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇవ్వలేడు. ఎందుకంటే మనము ఆ రెండు దారుల్లో నిలబడటం వల్ల గమ్యము చేరలేని పరిస్థితుల్లో చేసేసుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుని దూరం చేసుకుంటారు. యేసయ్య ప్రేమను దూరం చేసుకుంటారు. యేసయ్య యొక్క నమ్మకాన్ని, ఆయన నమ్మదగిన వాడు, అట్టి నమ్మదగిన వాని యొక్క ప్రేమను, ఆప్యాయతను, ఆయన చేయబోతున్న అద్భుత కార్యాలను ఇన్నాటిలో మిస్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇంకొక వాక్య భాగాన్ని మీకు నేను గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ మనం చూస్తాం, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును.
విశ్వాసముతో ప్రార్థిస్తే ఆ రోగికి స్వస్థత కలుగుతుందంట. ఇక్కడ చూడండి, ప్రభువు అతన్ని లేపును, పడిపోయి ఉంటే ఆయన లేపుతాడంట. అతడు పాపములు చేసిన వాడైతే, ఒకవేళ పాపములు చేసిన వాడైతే అతను కంపల్సరీగా ఫర్ షూర్లీ హీ విల్ గెట్. ఆ రిపెంటెన్స్ అనేది ఏం చేస్తుందంటే పాప క్షమాపణ నొందేలా చేస్తుందంట. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన. అందుకని అంటున్నాడు, ఇట్ టేక్స్ ఫెయిత్ టు హ్యావ్ ఎఫెక్టివ్ ప్రేయర్ లైఫ్. బలమైన ప్రార్థన జీవితము మనము కలిగి ఉండాలి. అంటే విశ్వాసము మన జీవితంలో బలపడాలి. విశ్వాసం అనేది మనలో లోతైన అనుభవంలో కట్టబడాలి. విశ్వాసం అనేది ప్రతిరోజు కూడా అది నీరు కట్టబడినదై మన జీవితంలో దున్నపడిన స్థితిలో ఉంటే కనుక అది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఎలాగైతే స్వస్థపరిచిందో, ఎలాగైతే పడిపోయిన వారిని ఆయన లేపుతున్నాడో అటువంటి ఛాయలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అటువంటి క్రియలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. అటువంటి అద్భుతాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ప్రేయర్ ఆఫర్డ్ ఇన్ ఫెయిత్ విల్ మేక్ సిక్ పర్సన్ వెల్. హల్లెలూయా. లార్డ్ విల్ రైజ్ దెమ్ అప్. పైకి లేపుతాడు ఆయన. ఇఫ్ దే హ్యావ్ సిన్డ్ దే విల్ బి ఫర్గివెన్. ఒకవేళ తప్పు చేసి రిపెంటెన్స్ దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన ఈ రోజు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున అనేక సంవత్సరాల నుండి ఇంకా క్రైస్తవులుగా ఉండి కూడా అనేక పాపాలకి దారి తీసుకొని వారి జీవితాలని దేవునికి దూరం చేసుకుంటూ ఉంటారు. తెలిసి చేస్తూ ఉంటారు కొంతమంది, తెలియక చేస్తూ ఉంటారు కొంతమంది. తెలిసి చేసిన తప్పులు చాలా అవి భయంకరమైన లెక్కలోనికి వస్తాయి. అవి వెంటనే దేవుని దగ్గర మనం క్షమాపణ అడిగినట్లయితే ఆయన క్షమించి మనలను లేపగలడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారి అయిన స్త్రీతో అంటున్నాడు, మగ్దలేని మరియతో అంటున్నాడు, ఇదిగో ఇక మీదట పాపము చేయొద్దు, ఇక మీదట పాపము చేయొద్దు. క్షమాపణ కోరుకుంది, కాళ్ళు పట్టుకుంది యేసయ్య కాళ్ళు. ఇంక మీదట పాపం చేయొద్దు అని దేవుడు చెప్పాడు. యు విల్ బి ఫర్గివెన్. Never ever go and sin again. Hallelujah, hallelujah. And what kind of prayer life we should be having in our life? ఎలాంటి ప్రార్థన అయితే మన జీవితంలో, విశ్వాస సహితమైన ప్రార్థన మన జీవితాలను బాగు చేస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన మనం లేపుతుందని వాక్యం చెప్తోంది. విశ్వాస సహితమైన ప్రార్థన మన జీవితాలలో అనేకమైన అద్భుత కార్యములు చూసేలాగున చేస్తుందని చెప్తుంది. అదే కనుక సందేహించువాడి వలె మనం ఉంటే కనుక ద్విమనస్కులమై అస్థిరుడుగా మన జీవితాల్లో అనేక విషయాల్లో దూరం అయిపోతాం. దేవుడి ఆశీర్వాదాలకు దూరం అయిపోతాం. దేవుని కరుణ దయా కటాక్షములకు దూరం అయిపోతాం. మరి ఎటువంటి బలమైన ప్రార్థన, ఎలాంటి విశ్వాసముతో కూడిన ప్రార్థన మనము కలిగి ఉండాలి. విశ్వాసముతో కూడిన ప్రార్థన ఎలా ఉంటదండి? మొట్టమొదటిగా నో టు హూమ్ యు ఆర్ స్పీకింగ్. ఎవరితో అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎంతటి వాడు, ఆయన ఎక్కడుంటున్నాడు, ఆయన నిజముగా వింటున్నాడా అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు. విత్ హూమ్ యు ఆర్ స్పీకింగ్. విత్ ఫాదర్, with Son, with Holy Spirit. I'm speaking, I'm talking to God, one and only God, that is in a higher position. He is the creator. He is daddy. He is Abba, Father. Amen. నా తండ్రి, నన్ను పెంచి పోషిస్తున్న తండ్రి. ఆ తండ్రితో నేను మాట్లాడుతున్నాను. ఆ తండ్రి నన్ను బ్రతికించగలడు. ఆ తండ్రి నన్ను బాగు చేయగలడు. ఆ తండ్రి నా కుటుంబాన్ని ఈ రోజు క్షేమంగా ఉంచగలడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు, అతను ఎంత గొప్పవాడు అనేది నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన ఎవరండి? సూర్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షమున నా పక్షమున పోరాడుతున్న దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యములైనవి ఏది కూడా లేదు. ఆయనకి సమస్తమునో సాధ్యమే. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అని వాక్యం చెప్తూ ఉంది. ఈ రోజున నీ వలన సాధ్యము కాని అనేకమైన విషయాలు నువ్వు దేవునికి చెప్పినట్లయితే, డాడీ ఈజ్ లిజనింగ్ టు యూ. అవర్ అబ్బా ఈజ్ లిజనింగ్ టు అస్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దేవునిని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
మొట్టమొదటిగా ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి. రెండవది ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గతంలో ఇదిగో నిన్న రేపు ఎప్పుడు కూడా మనతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదిగో గత జీవితంలో మొత్తం అన్ని సంవత్సరాలు, రోజులు, నెలలు మనల్ని కాచి కాపాడి పోషించిన దేవుణ్ణి మనము ఇదిగో ప్రభా తొలగించావు. ఇదిగో ప్రభా ప్రతి చేదైన వేరు నాలో నుంచి తీయడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు తండ్రి, నీకు వందనాలు అని దేవునితో మాట్లాడినట్లయితే దేవుడు నిజంగా ఆ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ అనేవి పాసిబుల్ చేయబోతున్నాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? నువ్వు నిజముగా నమ్మగలవా? ఈ రోజున నమ్మగలవా? హల్లెలూయా. హీస్ హీలింగ్ యూ టుడే. దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుడు నిజంగా ఆయన యొక్క మెండైన కృపను నీ మీద కురిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వి ప్రైజ్ యు లార్డ్. ప్రైజ్, ఈ వర్షిప్ అనేది, ప్రైజ్ అనేది, దేవుణ్ణి స్తుతించడము, కొనియాడడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేవి ఆయన యొక్క పరలోక ద్వారాలను తెరుస్తాయి. ఆ పరలోక ద్వారాలు తెరిచినప్పుడు మనం చూసి నిజముగా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే అది గంభీరముగా ఉంటాయి ఆయన తలంపులు, ఆలోచనలు. ఆయన మనలో సిద్ధింప చేస్తూ ఉన్న కార్యములు చూసి గుబురు పుట్టించేవిగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం కలిగి ఉండవలసింది ఆస్క్ ఫర్ గాడ్స్ విల్. నీ చిత్తం నాలో జరిగించు ప్రభువా అని మనము అడగాలి. మన ప్రార్థనలో ఉండవలసిన మూడవ ముఖ్యమైన విషయము, ప్రభువా నీ చిత్తమును నా జీవితంలో జరిగించు. ఈ రోజున యేసయ్యను మనము చూస్తే, యేసయ్యను మనము సాదృశ్యంగా మనము తీసుకుంటే, ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడం కోసం ఆయన నిజముగా తన జీవితమును అప్పగించుకున్నారు. మనం చూస్తే ఆయన ఒబీడియన్స్ చూపించారు. మనం చూస్తే ఆ సబ్మిషన్ అనేది చూస్తే ఎంత అద్భుతంగా ఉంటది. ఆయన తగ్గించుకున్నారు, తను తాను తగ్గించుకున్నారు. హల్లెలూయా. ఆయన తన యొక్క ఆశల మీద, అన్నిటి మీద కూడా అధికారమును, ఆ యొక్క ఆ తలంపులన్నిటిని కూడా తీసేశారు పూర్తిగా. మళ్ళీ అంటున్నారు, ఒక మాట అంటున్నారు, నాట్ మై విల్ లార్డ్ బట్ యువర్ విల్ బీ డన్. నాట్ మై విల్ ఫాదర్, యువర్ విల్ బీ డన్. ఈ రోజు నువ్వు చెప్పగలవా ఒక క్రైస్తవుడిగా, ప్రభువా నీ చిత్తము నెరవేర్చబడును గాక. నా ఆలోచనలు కాదు ప్రభా, నా తలంపులు కాదు తండ్రి, నా జీవితము కాదు ప్రభా, ఇదిగో తండ్రి నీ చిత్తమును నా జీవితంలో నెరవేర్చండి తండ్రి అని నువ్వు ఈ రాత్రికాల సమయంలో చెప్పగలవా? గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ దట్ వర్డ్. ఆ మాట నీ నోట్లో నుంచి వస్తుంటే వినాలని తండ్రి ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. ఈ మూడవ మాట మనం చూస్తే ఆయన సిలువ మీద ఉండి మాట అంటున్నారు, నాట్ మై విల్ ఫాదర్ బట్ యువర్ విల్ బి డన్. హల్లెలూయా. నాలుగవ మాటగా సే వాట్ యు నీడ్. నీకేది కావాలో తండ్రిని అడుగు. లేదు, చాలా మంది హెసిటేట్ అయిపోతూ ఉంటారు. నిజముగా దేవుడు ఇవ్వగలడంటావా? ఇటువంటి సిచ్యువేషన్ నుంచి నన్ను లేపగలడంటావా? దే విల్ డౌట్. మనం చదివాము, డౌట్ ఉన్న వారికి ఎలా ఉంటారు? సందేహించువారు గాలి చేత రేపపడు ఎగిరిపడు తరంగముల వలె, సముద్ర తరంగముల వలె ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కెరటం మళ్ళా వెళ్ళిపోతుంది, మళ్ళా వస్తుంది, మళ్ళా వెళ్ళిపోతుంది. దాని యొక్క ప్రదేశమును అది ఎరుగుదు. అట్టి రీతిగా నీ విశ్వాస జీవితము, లేకపోతే నీ క్రైస్తవ జీవితము పతనం అయిపోతుంది. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ గాడ్. దేవుని దగ్గర మొహమాట పడొద్దు అడిగే విషయంలో. ఏదైనా అది క్షమాపణ అయినా, లేకపోతే అది నీకు ఆహారం, లేకపోతే ఆహారం అడగడంలో తప్పు లేదు. ప్రభా నాకు అస్వస్థతగా ఉంది, స్వస్థతనివ్వండి ప్రభా అని అడగడంలో తప్పు లేదు. నా దగ్గర డబ్బులు లేవు ప్రభా, నాకు డబ్బులు ఇవ్వండి తండ్రి అని అడగడంలో తప్పు లేదు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లో మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనం మళ్ళా కుటుంబాలన్నీ కూడా పూర్తిగా పోషింపబట్టడానికి. భయంకరమైన ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ఎఫెక్ట్ అయిపోయిన ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి ఈ రోజున. అవును, ఫైనాన్షియల్ గా అందరూ పడిపోయారు, ఎకానమీ మొత్తం కంట్రీది పడిపోయింది. బట్ గాడ్ సేయింగ్ టుడే, ఒకవేళ ఎకానమీ పడిపోయిందా, టుడే మేబీ ద వరల్డ్ may drop down, but our Lord's kingdom is still building. Hallelujah. It's under construction. It's under building up. The body of Christ is still being strong. One day we are going to be
inside that kingdom which God is preparing for us. Amen. Hallelujah. Hallelujah. And ఐదవ మాటగా ఇక్కడ మనము దేవుని క్షమాపణ అడగడానికి సిగ్గుపడకూడదు. ప్రభా, ఇదిగో తండ్రి, పలానా వ్యక్తిని నేను అవమానించాను, నన్ను క్షమించండి. నా నోటి మాట ద్వారా ఒకరిని నొప్పించాను, నన్ను క్షమించండి. లేకపోతే ఒకరి దగ్గర ఒకటి నేను వారికి తెలియకుండా తీసుకున్నాను, నన్ను క్షమించండి. ఇదిగో ప్రభా, నేను ఒకరి కష్టం మీద నేను బ్రతుకుతున్నాను తండ్రి, నన్ను క్షమించండి. Hallelujah. Hallelujah. If you feel your prayers are bouncing off the ceiling, ఒక్కొక్కసారి ప్రార్థనలు అనేవి వెళ్ళి గోడ గుద్దుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నట్టు అనిపిస్తాయి. ఈ ప్రభా, ఈ రూమ్ లో నుంచి నా ప్రార్థన బయటికి వెళ్ళట్లేదా తండ్రి అని ఏడ్చిన వారు అనేక మంది ఉంటారు. ఎందుకంటే వారి ప్రార్థనలకు సమాధానం దొరక్క, వారి ప్రార్థనలకు జవాబు దొరక్క వారు కన్నీరు కారుస్తూ ఉంటారు. ఒకవేళ నీ జీవితంలో ఒక పాపమే అయితే, ఒక పాపమే ఆ యొక్క ఆశీర్వాదాలను లేకపోతే ఆ జవాబును ఆపేస్తుందేమో, ఈ రోజున దాన్ని టెస్ట్ చేసుకోవాలి, అది తొలగించుకోవాలి. ప్రార్థనలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు, నన్ను క్షమించండి. ఇదిగో ప్రభా, ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం నుంచి లేకపోతే రాత్రి ప్రార్థన చేసుకుంటే, ఉదయం నుంచి నేను ఎటువంటి నా నోటితో కానీ, నా కళ్ళతో కానీ, నా చెవులతో కానీ, నా చేతులతో కానీ, నా కాళ్ళతో కానీ నేను చేసిన ప్రతి పాపము ప్రభా, తెలియక చేసిన తప్పులు, తెలిసి చేసిన తప్పులు నన్ను క్షమించండి తండ్రి. ఇక మీదట నేను ఎప్పుడు చేయకుండానట్లు నా యొక్క తలంపులను, ఆలోచన, నా హృదయమును భద్రపరచండి అయ్యా అని అడగడంలో తప్పు లేదు. యు ఆస్క్ హిమ్, నెవర్ అగైన్ డోంట్ లెట్ మీ డూ దిస్ సిన్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. టేక్ సమ్ టైమ్ టు చెక్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయమును పరిశీలన చేసుకోవడానికి నువ్వు కొద్ది సమయాన్ని నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడే నీ యొక్క తలంపుల్ని సెర్చ్ చేసుకో. ఈ రోజు నా గూగుల్ సెర్చ్ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఏవేవో సెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున నీ హృదయమును సెర్చ్ చేసుకునే టైం వచ్చింది. నీ తలంపులను సెర్చ్ చేసుకునే టైం వచ్చింది. నీ జీవితాన్ని సెర్చ్ చేసుకునే టైం వచ్చింది. నువ్వు నిజముగా చెక్ యువర్ హార్ట్. నీ హృదయమును పరిశీలన చేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఐదవదిగా దేవుణ్ణి క్షమాపణ అడిగేది ప్రతి ప్రార్థనలో కలిగి ఉండాలి. విశ్వాసముతో అడగాలి. హల్లెలూయా. అండ్ ఆరవది, ప్రే విత్ ఎ ఫ్రెండ్. ఒక స్నేహితును కలిగి ఉండు. ప్రార్థన జీవితంలో దేర్ హ్యాస్ టు బి ఎ ట్రస్టెడ్ ప్రేయర్ పార్ట్నర్ ఫర్ యూ. ఇట్ టేక్స్ ఫెయిత్ టు హ్యావ్ ఎఫెక్టివ్ ప్రేయర్ లైఫ్. ఈ ఎఫెక్టివ్ ప్రేయర్ లైఫ్ అనేది నీ ఫెయిత్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా నీకు ఒక ప్రేయర్ పార్ట్నర్ ఉండాలి. ఖచ్చితంగా వారు నీతో పాటు ఒక అగ్రిమెంట్కి వచ్చి నీతో పాటుగా కలిసి ఆ యుద్ధం అనేది చాలా భయంకరమైతే అయితే, లేకపోతే ఆ యొక్క బలమైన కారణము నీ జీవితంలో కథలని బండగా నిలబడిపోతే, దానికోసం నీ కూడా ఉన్న వారు ఎవరైనా నీతో పాటు ప్రార్థన చేసినట్లయితే, ఇదిగో దేవుడు నిజముగా 2-3 కూడిన చోటన ఇదిగో నా ఆత్మ నివసించును, నేను నానని సెలవిచ్చాడు దేవుడు. ఈ రోజున త్వరగా నీకు ప్రార్థన అవసరత తీరాలా? నువ్వు పంచుకో. నీ స్నేహితురాలికి పంచుకో, లేకపోతే నీ స్నేహితుడికి పంచుకో. అది కూడా ట్రస్టెడ్ ప్రేయర్ పార్ట్నర్, నాట్ ద వన్ హూ ఇస్ వేవరింగ్. సందేహించు వారికి నువ్వు చెప్పి కూడా అనవసరం. ఎవరైతే విశ్వాసములో బలపరచబడిన వారే, ఎవరైతే విశ్వాసములో కట్టబడిన వారుగా ఉన్నారో, ప్రార్థన జీవితం వారిలో అంచెలంచెలుగా ఎదిగి వారు అనేక కార్యములు చూడగలుగుతున్నారు. అట్టి వారితో నువ్వు పంచుకో. నీ ప్రార్థనకు త్వరగా జవాబు వచ్చే అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. అండ్ 7వ మాటగా, ప్రే ద వర్డ్. నువ్వు వాక్యములో ఉన్న వాక్యములు తీసి నువ్వు ప్రార్థించు. హల్లెలూయా. వాక్యముల ద్వారా నువ్వు ప్రార్థించు. ఎందుకంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఎ పవర్ అండ్ ఇట్ ఈస్ అవర్ గ్రేట్ స్పిరిచువల్ వెపన్. మనకి దేవుడిచ్చిన ఒకే ఒక ఆత్మీయ ఆయుధము వాక్యము. అటువంటి వాక్యములో ఉన్న ఆ యొక్క వాక్య భాగాలను తీసి నువ్వు ప్రార్థించు. ఇదిగో నేను సమస్తమును పొందుకొని ఉన్నాను, సమస్తమును సమకూడి మేలు జరుగుటకే, ఇదిగో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు ఆయన అన్ని కలుగ చేస్తున్నాడు అని నువ్వు వాక్యముల్లో ఉన్న భాగములు తీసి నువ్వు ఎప్పుడైతే చదువుతావో ఆ వాక్యముల్లో నుంచి గొప్ప శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ సరిహద్దుల్లో సమాధానమును దేవుడు ఇవ్వునుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, దేవుడు విల్డర్నెస్ లో ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉండగా అక్కడ లూకా సువార్త 4వ అధ్యాయములో మనం చూస్తే 1 నుంచి 12వ వచనం వరకు మనం అక్కడ ప్యాసేజ్ లో చూస్తాం. ఏంటంటే అక్కడ యేసయ్య అక్కడ ఉపవాసం ఉండి ఆయన ఉండగా సాతాను శోధిస్తూ ఉంది. అక్కడ ఆయన్ని శోధిస్తూ అనేక మాటలను చెప్తూ ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన వాక్యములో ఉన్న ఆ యొక్క అథారిటీని తీసుకొని ఆయన దానితో చెప్పారు. ఏమని? దానితో చెప్పారు, వాక్యములో ఇలా రాసి ఉండలేదా అని దానికి చెప్పారనమాట. ఈ రోజున మనము వాక్య భాగాలను తీసుకుని మనము ఎదురు పెట్టుకుని ప్రార్థించినట్లయితే ఈ రోజున ఇట్ టేక్ ఫెయిత్ టు హ్యావ్ ఎఫెక్టివ్ ప్రేయర్. ఆ ఫెయిత్ అనేది నిండుతూ వస్తుంది. దాని యొక్క కుండలు నిండిపోతూ ఉంటాయి. అది పొర్లి పారే అనుభవం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఖాళీ పాత్ర అయితే అందులో ఊటలు పుట్టేలాగా దేవుడు చేస్తాడు. Hallelujah, hallelujah. There will be rivers of living water coming from your belly. Do you believe that? నిజంగా దేవుడు చేయగలడు దాన్ని. ఆమేన్. 8వదిగా నేను ముగిస్తూ ఉన్నాను. మెమరైజ్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యమును నువ్వు ధ్యానం చేసి దాన్ని అన్వయించుకునేలాగా ఉండాలి. ప్రతినిత్యము ధ్యానించాలి. ప్రతినిత్యము వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి, మనసులో దాచుకోవాలి. ఎందుకంటే దే హ్యావ్ ఎ వైబ్రెంట్ పవర్. వైబ్రెంట్ ప్రేయర్ లైఫ్ మనలో ఉండాలంటే అవర్ స్పిరిచువల్ అథారిటీ అనేది మనకి తెలియాలి. ఆ స్పిరిచువల్ అథారిటీ ఎలా వస్తుందంటే మనము వాక్య భాగాలను ఎప్పుడైతే మనము అన్వయించుకుని దాన్ని గమనించుకుని మనం ఫాలో అవుతూ ఉంటామో తద్వారా దాన్ని బట్టి మన జీవితము ఏమవుతుందంటే మనము దేవునిలో ఉన్న అధికారమును మనకి అవి నేర్పిస్తాయి. దేవునిలో అధికారమును మన నోటిన ఉంచుతాయి. ఆశపడుతూ ఉన్నాడు. ఇంటిమేట్ ఫెమిలియర్. మనము బైబిల్లో వాక్యాలకి చాలా ఇంటిమేట్ గా, చాలా ఫెమిలియర్ గా అనిపించాలి వాక్యాలు తీయగానే. అటువంటి మనకి ప్రాముఖ్యమైనది మన జీవితంలో కలిగి ఉంటే, ప్రార్థన జీవితంలో కలిగి ఉంటే ఆ ప్రార్థనకి అధికమైన విశ్వాసము గల బండ అనేది నిలబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏమాత్రము సందేహించినదిగా ఉండదు. అది బలముగా ఉంటది. అది ఎప్పటికీ కూడా దాని యొక్క గమ్యమును చేరుకునే విధముగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. Faith offered in faith will make sick person well. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఈ రోజు నీకున్న ప్రాబ్లమ్స్ నుంచి విడుదలనిచ్చును. విశ్వాస సహితమైన ప్రార్థన నీ యొక్క రోగమును స్వస్థపరిచి తద్వారా నిన్ను నీ జీవితంలో తిరిగి లేపును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము ఒబీడియన్స్ అనేది దేవునికి చూపించాలి. ఈ ప్రార్థన మనం ఎంత ఎఫెక్టివ్ ప్రార్థన మనకు ఉండాలో మనము ఈ ఎనిమిది ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకున్నాం. మనం మరొకసారి నేను చెప్తాను, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఆయన ఎంతటి శక్తివంతుడో, ఆయన ఎంతటి బలవంతుడో మనం ముందు తెలుసుకోవాలి. రెండవదిగా ఆయన్ని కృతజ్ఞతాస్తుతులతో ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ మనం ప్రార్థనలో ముందుకెళ్ళాలి. ఆ తర్వాత ఆయన చిత్తము ఏంటో అడగాలి. ప్రభా, నీ చిత్తము ఏంటి తండ్రి నా జీవితంలో? నీ దర్శనము నాకు చూపించండి అయ్యా. లేకపోతే నీ యొక్క ఆ యొక్క ఆత్మ ద్వారా నన్ను నడిపించండి ప్రభా అని దేవుణ్ణి మనం అడిగే విధముగా ఉండాలి. 4వదిగా మనం తెలుసుకున్నాం, అయ్యా ఇదిగో తండ్రి నా జీవితంలో ఇది కొదువుగా ఉంది, ఇది కొరతగా ఉంది తండ్రి అని అడగడంలో నువ్వు ఏమాత్రము సందేహించకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రము ఆయన దగ్గర మొహమాట పడకుండా ఆయన అడిగే విధముగా ఉండాలి. మరొకటి, నువ్వు చేసిన ప్రతి తప్పిదమును దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఇంకొకటి 6వది, మనము కంపల్సరీగా మన జీవితంలో మన ప్రార్థన యోధులతో మనం సంబంధం కలిగి ఉండాలి. ఎవరైతే మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో వారితో ఎప్పుడు కాంటాక్ట్ లో ఉండాలి. వారు ప్రార్థన చేస్తూ ఉండగా మీరు ఏకీభవించి ప్రార్థించే విధముగా మీరు ఉండాలి. హల్లెలూయా. 7వదిగా మనము ఇదిగో వాక్య భాగాన్ని తీసి మనము దాన్ని ఉచ్చరిస్తూ ప్రార్థన చేయాలి. 8వదిగా మనము వాక్య భాగాలను మనము గమనించుకుని అన్వయించుకుని ఫెమిలియర్ గా వాటిని నోటితో మాట్లాడే విధముగా మనము అంత క్లోజ్ రిలేషన్షిప్ మనం బైబిల్తో కలిగి ఉండాలి. ఇటువంటి ప్రార్థన, ఇలాగ ఈ విశ్వాసముతో కూడిన ప్రార్థన ఏం చేస్తుందండి? ప్రతి కాడిని విరగగొట్టును,
ప్రతి సంకెళ్లను విరగగొట్టును. Amen. Hallelujah. Hallelujah. We worship you, Lord. We praise you, Lord. We give all honor, glory, power to your name, Lord. Hallelujah. Hallelujah. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఈ విధముగా, ప్రభా ఇదిగో తండ్రి, ఎటువంటి విశ్వాసముతో కూడిన అయ్యా ఇదిగో బలమైన ప్రార్థన మా జీవితంలో ఉండాలి. ఇట్ టేక్స్ ఫెయిత్. విశ్వాసం అనేది తీసుకుంటది. బలమైన విశ్వాసము కావాలి. ప్రార్థనకు జవాబు కావాలంటే బలమైన విశ్వాసము నీలో నాటపడాలి. నీ యొక్క పరలోక ద్వారాలు తెరవబడి నీ యొక్క వాకిలి చుట్టూ దేవుడు ప్రొటెక్షన్ ఇవ్వాలంటే, నీ సరిహద్దుల్లో సమాధానము రావాలంటే ఇదిగో నీలో విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి. విశ్వాసముతో కూడిన బలమైన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. 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 ఈ 4వ విషయము, ఈ యొక్క బలమైన విశ్వాసము, ఫెయిత్ ఫౌండేషన్ లో ఈ 4వది ఈ రోజు ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ఈ గొప్ప మాటలను బట్టి ఒకసారి అందరం కూడా కళ్ళు మూసుకొని, ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క హస్తముల క్రిందికి వస్తూ ఉన్నాము ప్రభా. నీ సర్వశక్తి కలిగిన ప్రభా నీ నామమును ఉచ్చరిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభా ద్విమానస్కులమై కాకుండా అస్థిరులమై ఉండకుండా ప్రభా నీ నామములో తండ్రి బలమైన దుర్గముగా మేము ఎంచుకునే తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ఎక్కడను సందేహించకుండా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నైనా అసాధ్యములన్నీ కూడా నీ నామములో సాధ్యములని వాక్యం చెప్తూ ఉంది ప్రభా. ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ టు మెన్ ఈస్ పాసిబుల్ టు గాడ్. హల్లెలూయా. అవును ప్రభా. ఇదిగో తండ్రి నేను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి నైనా మా జీవితాల్లో నైనా నిలబడిపోయి ఉండిపోయిన భయంకరమైన ప్రభా ఇదిగో తండ్రి బండలను మీరు నైనా అయ్యా తొలగించగలిగిన సమర్థులు తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు. ఇదిగో తండ్రి నేను నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాయి. ఈ కొండను పెకలించుడి అని చెప్పగానే నీ యొక్క విశ్వాసము, ఆ విశ్వాసం అనేది ఎప్పుడైతే ఉపయోగపడుతుందో అటువంటి కొండలను కూడా పెకలించగలిగిన శక్తిని దేవుడు ఇస్తూ ఉన్నాడు అని నీ వాక్యం చెప్తూ ఉంది ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నైనా మా ముందు నిలబడిన ఒక గొలియాతు వంటి కొండ ఇదిగో ప్రభా నైనా అయ్యా ఇదిగో తండ్రి నైనా సింహములు ఎలుగు బంటుడు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నైనా చీల్చడానికి నైనా అయ్యా మీరు ఇచ్చిన శక్తి ఆనాడు ఇచ్చారు ప్రభా. ఈనాడు అటువంటి సింహములు భుజంగములు ఇదిగో ప్రభా నాగు ప్రాములను తొక్కే ప్రభా శక్తిని అధికారమును మీరు నైనా మాకు అనుగ్రహించారు తండ్రి. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. ఇదిగో తండ్రి నైనా that which is hindrances, the obstacles we are bringing under your feet Lord. Hallelujah. ఈ రోజు రాత్రి కాల సమయంలో ప్రతి సిక్నెస్, ప్రతి డిసీజ్ ఇదిగో ప్రభా ఈ వరల్డ్ క్రైసిస్ లో ప్రభా నైనా ఈ భయంకరమైన కరోనా వైరస్ ని పాద సన్నిధికి మేము తీసుకొస్తూ ఉన్నాము ప్రభా. ఏర్లతో పాటుగా మీరు పెకలించాలి తండ్రి. ఇదిగో ప్రభా మా స్నేహితులైన వారు ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ప్రభా నీ రెక్కల చాటునకు నైనా అయ్యో మేము తీసుకొస్తూ ఉన్నాం. నీ ప్రొటెక్షన్ ఇవ్వండి. నీ అధికారంలోనికి మేము తీసుకొస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి నీ రక్తంతో కడగండి ప్రభా. అయ్యా నీ అమూల్యమైన రక్తమును నైనా ప్రోక్షించండి తండ్రి. ఇదిగో ప్రభా నైనా అయ్యా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచినట్టున్నావు ప్రభా. ఇదిగో తండ్రి నైనా అయ్యా మేము ఏకీభవించి ప్రభా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ఇదిగో ప్రతి కాడి విరగొట్టబడి ప్రభా ప్రతి సంఖ్యల నుంచి విడిపింపబడి తండ్రి అయ్యా ఇదిగో కాడి మానుము రేకులు వంటి ప్రభా నేను శోధన బిడ్డలకి నైనా అనుసరిస్తూ ఉన్న ఎడల ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన ఈ దినమున విడుదల కలిగించండి ప్రభా. విమోచన క్రయధనముగా మీరు చేసిన యొక్క ప్రభా బలి యాగమును ఈ రోజును గుర్తు చేసుకుంటూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన అయ్యా మీరు చేసిన ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన ఆ యొక్క త్యాగము అయ్యా మమ్మల్ని బ్రతికించడం కోసమే, మమ్మల్ని విమోచించడం కోసమే, మమ్మల్ని ఈ దినమున ప్రభానైనా అయ్యా జీవముతో ఉంచడం కోసమేనయ్యా. ఇదిగో తండ్రి నాయన అయ్యా మేము పతనమైపోవడం, మేము పాడైపోవడం, లేకపోతే మేము తండ్రి నేను పడిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి సమస్తమును సమకూడి మేలు కలుగుటకై ఇదిగో తండ్రి నాయన అయ్యా జరిగిస్తానంటున్నావు. నిన్ను ప్రేమించమని అంటున్నావు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా నిన్ను అధికముగా ప్రేమిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధాత్మదేవ ఈ రోజున తండ్రి నాయన అయ్యా ఈ యొక్క విశ్వాసము బలపరచబడిన విశ్వాసము, బలమైన విశ్వాసము ఇదిగో ప్రభా నైనా అయ్యా విశ్వాస సహితమైన ప్రార్థన ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని లేపే విధముగా అయ్యా ఇదిగో తండ్రి నాయన మా జీవితంలో ఉన్న ప్రతి రుగ్మతను కడిగేసే విధముగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని కూడా నీ హస్తముల క్రిందకు తీసుకొస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు. ఇదిగో ప్రభా నైనా ఎవరైతే ప్రార్థన అవసరతను కలిగి ఉన్నారో ప్రభా ఇదిగో తండ్రి నాయన అయ్యా ఆ హృదయాలను మీరు ప్రభానైనా ఈ రోజు పరిశీలిస్తూ ఉన్నారు. ఆ హృదయాలను మీరు చూస్తూ ఉన్నారు. ఆ కన్నీటి వ్యధలను మీరు వింటూ ఉన్నారు. ఈ యొక్క మరణ ఘోష ప్రభ ప్రపంచ దేశాలను మృంగివేస్తున్న కరోనా వైరస్ ప్రభ
అయ్యా ఈ మరణ మృదంగం అనేది మోగిస్తూ ప్రభానైనా అయ్యా ఇదిగో తండ్రి అనేక కుటుంబాలు ఈ రోజున పతనం అయిపోయి కన్నీరు కారుస్తూ ఈ రోజున అయ్యా ఎటువంటి ప్రభానైనా ఆధారం లేక అయ్యా అయ్యా ఇదిగో తండ్రి నైనా బాధలో ఉండిపోయే ఆ కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆదరించండి ప్రభా. నీ ప్రేమలోనికి వారిని హత్తుకొనండి తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మదేవ మీకు వందన. అయ్యా ఇదిగో తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా, ఈ ప్రపంచ దేశమును నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ పగిలిపోయిన దేశాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ పగిలిపోయిన ప్రపంచమును నీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ఈ రోగముతో నిండిపోయిన ఈ ప్రపంచము మీద ప్రభా నీ యొక్క తండ్రి సజీవమైన రక్తమునైనా అయ్యా 2000 సంవత్సరాల క్రిందనే ప్రభా అది ప్రోక్షింపబడింది. హల్లెలూయా పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు. ఇదో తండ్రి నాయన విశ్వాస సహితమైన ప్రార్థనతో మేము ప్రభా ఈ ప్రపంచ దేశాల కోసం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో తండ్రి నాయన ఎవరైతే ప్రభ ఎఫెక్టెడ్ ఉన్నారు, ఎవరైతే ఇన్ఫెక్టెడ్ ఉన్నారు, ఎవరైతే ప్రభ నైనా అయ్యా ఈ రోజున ప్రభ వెంటిలేటర్స్ మీద ఉన్నారు, ఎవరైతే ప్రభ అయ్యా ఇదిగో మరణించి మాస్టరీల్లో ఉన్నారో ప్రభ అయ్యా వారి ఆత్మలు తండ్రి అయ్యా ఇదిగో ప్రభ ఎక్కడికి చేరున్నాయో అని దుఃఖపడుతూ ఉంది ప్రభ మా ఆత్మలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభ ఎవరైతే ప్రభ ఇళ్లలో తండ్రి అయిన క్వారంటైన్ లో బంధింపబడి ఉన్నారు అయ్యా వారి కోసం వారి కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఎవరైతే ప్రభనైనా అయ్యా చర్యలు తీసుకుని గవర్నమెంట్ తరపున ప్రభ ఎవరైతే అయినా అయ్యా ఈ గ్రామాల్లో కాదు, సిటీల్లో కాదు ప్రభ, దేశాల్లో కాదు, ఎవరైతే డాక్టర్స్ పోలీసు ఇదిగో ప్రభనైనా అయ్యా సమస్తమైన నైనా ఉపయోగపడే కార్యములు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాలను వారిని అయ్యా సిలువ రక్తం క్రిందకి తీసుకొస్తున్నాం, ఈ అధికారంలోనికి తీసుకొస్తున్నాం. ఇదిగో ప్రభ సాతాను ఇదిగో నిన్ను మేము గర్తిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచ దేశముల మీద నుండి నీ అధికారము లేదు. దేవునికి సమస్త అధికారం ఉంది, దేవునికి సమస్త మహిమ ఉంది, దేవునికి సమస్త ఘనత ఉంది. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు చేతులకు అప్పగిస్తూ ఈ వాక్యము ద్వారా ప్రభ అయ్యా ఇదిగో ప్రతి ఒక్క హృదయములోనూ ప్రభ దైనా అయ్యా ఇదిగో తండ్రి నూతనమైన విశ్వాసముతో నింపబడిన ప్రార్థన యోధులుగా లెగిసే అధికారమును మీరు ప్రభ ప్రకటించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. God loves you. God heals our world, our country. If you believe, type amen. Hallelujah. Praise God.